నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు జేడీ లక్ష్మీనారాయణ. రీసెంట్గా చూస్తే జేడీ లక్ష్మీనారాయణని అరెస్ట్ చేయించారు జగన్మోహన్ రెడ్డి. ఇదేంటిది? కర్మ సిద్ధాంతమా లేకపోతే కక్ష సిద్ధాంతమా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే సౌజన్య. జేడీ లక్ష్మీనారాయణ గారి విషయంలో జరుగుతున్నది కర్మ సిద్ధాంతమా కక్ష సిద్ధాంతమా? ఏమంటారు మీరు? ఇది తాడేపల్లి సిద్ధాంతం ఏమో అనిపిస్తుంది నాకు. ఓకే. ఎందుకంటే అసెంబ్లీ లోపల జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జీవితం గడిపొచ్చాడు. అతను ఒక నేర చరితుడు, అతను ఒక ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడు అని చెప్పి ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళందరినీ జైలుకి పంపించాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారు? అచ్చెన్నాయుడు ఉన్నాడు, కొల్లు రవీంద్ర ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు, జేసీ బ్రదర్స్ ఉన్నారు, తర్వాత దెందులూరు ఎమ్మెల్యే ఉన్నారు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కాదు, మాజీ ఎమ్మెల్యే ఆయన ఉన్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని 16 నెలల పాటు నువ్వు జైల్లో ఉండొచ్చావు అని చెప్పి పదే అసెంబ్లీలో అన్నారో వాళ్ళందరూని జైలుకి పంపించగలిగాడు, జైలుకి పంపించారు. తర్వాత ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇంకొక కీ పాయింట్ ఏంటంటే, ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళి హాజరు కావాలి. నువ్వు సీఎం క్యాండిడేట్ అని చెప్పి ప్రశ్నించారు సీఎం కాకముందు జగన్మోహన్ రెడ్డిని. అందుకే నువ్వు గమనిస్తే కనుక, బాగా గమనిస్తే ఈ అరెస్టులు కానీ లేదంటే నోటీసులు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఫ్రైడేనే జరుగుతాయి. ఇప్పుడు ఈ మాజీ మినిస్టర్లు అందరిని అరెస్ట్ చేయించారు కదా, ఈ మాజీ మినిస్టర్లు అరెస్ట్ చేసింది కానీ లేదా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది కానీ మొత్తం శుక్రవారం నుంచి మొదలవుతుంది ప్రక్రియ. శుక్రవారం ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడో చూడు. కలిసి వచ్చిన వారం శుక్రవారం వీళ్ళు అనేవాళ్ళు ప్రతి శుక్రవారం నువ్వు కోర్టుకు హాజరు కావాలి, నువ్వు ఎలా సీఎం అవుతావు అని చెప్పి ప్రశ్నించేవాళ్ళు. అసలు 16 నెలలు జైల్లో ఉండొచ్చు, నువ్వెట్టా సీఎం అవుతావు అని చెప్పారు. అందుకే ఎవరైతే అన్నారో వాళ్ళందరినీ ధూళిపాల నరేంద్ర కానీ వీళ్ళందరినీ జైలు పంపించేసాడు. ఆల్మోస్ట్ జైలుకు పోవడం అనేది నేరం కాదు, జైలుకి పోవడం అనేది తప్పు కాదు అని ఒక అభిప్రాయాన్ని తీసుకురాగలిగాడు జగన్మోహన్ రెడ్డి. జైలుకి ఎవరు వెళ్ళలేదు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు వస్తుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నువ్వు జైలుకి వెళ్ళి వచ్చి 16 నెలలు గడిపేవని అంటే ఎవరు వెళ్ళలేదు? చంద్రబాబు నాయుడు వెళ్ళలేదా? జేసీ బ్రదర్స్ వెళ్ళలేదా? లేకపోతే ధూళిపాల వెళ్ళలేదా? రవీంద్ర వెళ్ళలేదా? అచ్చెన్నాయుడు వెళ్ళలేదా? ఇవన్నీ అంటారు కదా. సో కాబట్టి జైలుకి వెళ్ళడం అనేది అది పెద్ద నేరం కాదు, తప్పు కాదు అనేటువంటి అభిప్రాయాన్ని తీసుకురాగలిగాడు జగన్మోహన్ రెడ్డి. ఇదొకటి. శుక్రవారం అనగానే ప్రతి శుక్రవారం ఒక రకమైనటువంటి భయం రావాలి లేదంటే ఒక రకమైన ఆందోళన కలగాలి అందరికీ అనేటువంటి యాంగిల్లో ఆయన శుక్రవారం రోజు ఈ అరెస్టులు కానీ లేదా ఇతర కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మీకు ఈ చిత్రాన్ని చెప్తా. నాకు ఈ మధ్య 41A నోటీస్ ఇచ్చారు కదా, గుర్తుంది కదా. దానికి ఇచ్చింది ఏంటి, ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ప్రతి వాళ్ళని ఫోన్ పెట్టి పిలిచేసి ఎమ్మెల్యేలకి మీ గ్రాఫ్ ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ సందర్భంగా ఒక ఎమ్మెల్యే నీ గ్రాఫ్ బాగుందా అని చెప్పేసి ఆయన అడిగారు. ఆ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మధ్యలో వైవి సుబ్బారెడ్డి అక్కడ ఉండేటువంటి వాళ్ళు వచ్చారు అనేది మనం చేసినటువంటి వీడియో. దానికి ఆ ఎమ్మెల్యే కేసు పెట్టాల, జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టాల. ఎవరో మధ్యలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ విధమైనటువంటి న్యూస్ ఇచ్చినందువల్ల. ఇవి సమాజంలో అన్రెస్ట్ని కలిగిస్తాయి అని చెప్పి ఒక కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ చేసేసారు. ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు అసలు ఇతనికి ఆ కేసుకు సంబంధం ఏంటి ఇవన్నీ చూడాలి కదా. పోనీ ఆ న్యూస్ సమాజంలో అన్రెస్ట్ని ఏమైనా కలిగిస్తుందా అనేది కూడా చూడాలి కదా. ఏంలే, మొత్తం ఎఫ్ఐఆర్ చేసేసారు, దాంట్లో సెక్షన్లు పెట్టేసి 41A నోటీస్ ఇవ్వడానికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు తెలుసా? శుక్రవారం రోజు, ఫ్రైడే. శుక్రవారం రోజు ఉదయాన్నే వచ్చారు 8:30కి. అంటే శుక్రవారం అనేది ఎంత సెంటిమెంట్ చూడు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా ప్రశ్నిస్తే శుక్రవారం రోజు అలర్ట్గా ఉండాలి. అది సో శుక్రవారం సెంటిమెంట్ అది. సో ఇప్పుడు ఏమైంది, జేడీ లక్ష్మీనారాయణ అప్పట్లో జేడీ లక్ష్మీనారాయణ అక్రమ ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అది పెద్ద సంచలనం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అని అంటేనే పెద్ద సంచలనం. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశాడు కాబట్టే జేడీ హోదాలో, జాయింట్ డైరెక్టర్ హోదాలో లక్ష్మీనారాయణ అనే అతను తెలుగు సమాజానికి పరిచయం అయ్యాడు. అదర్వైజ్
అంత పాపులర్ అయ్యేవాడు కాదు జైలు లక్ష్మీనారాయణ. ఇవాళ కూడా లక్ష్మీనారాయణ అంటే జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు అరెస్ట్ చేసి లోపలికి జైలుకి పంపించాడు కాబట్టే ఆయనకు ప్రత్యేక రెడ్డి గుర్తింపు ఉంది. ఎందుకంటే అనేక మంది జాయింట్ డైరెక్టర్లు ఉన్నారు సిబిఐకి, వాళ్ళెవ్వరూ మనకి తెలియదు, వాళ్ళెవరు గుర్తుకు కూడా రారు. కానీ లక్ష్మీనారాయణ ఎందుకు గుర్తొస్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి పంపించాడు కాబట్టి లక్ష్మీనారాయణ గుర్తొస్తున్నారు. సో ఆ రోజు లక్ష్మీనారాయణ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి? తెలుగుదేశం పార్టీతోటి ఇతను టైఅప్ అయి ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నాడు లక్ష్మీనారాయణ అనేటువంటిది అనే ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కొన్ని ఎస్ఎంఎస్లు కూడా పంపిస్తున్నారు. ఇంట్రాగేషన్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు అనేది కూడా లీకులు ఇస్తున్నాడు లక్ష్మీనారాయణ అనేది కూడా ఆరోపణలు చేస్తూ వాళ్ళ మీడియాలో, సొంత మీడియాలో ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో వేశారు. ఎస్ఎంఎస్లకు సంబంధించినట్టు ఇష్యూస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాడు ఈయన, ఇవన్నీ కూడా చేశారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరతారు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది అప్పట్లో. సో తెలుగుదేశం పార్టీతో చేరతాడు, తెలుగుదేశం పార్టీ చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపల పెట్టాడు, ఇంట్రాగేషన్ చేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరతారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఆయన చేరలా. సో బీజేపీలో చేరతారని చెప్పి అనుకున్నారు, బీజేపీలో చేరలా. లాస్ట్కి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరి వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క వాలకం నచ్చక ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీలో ఇవ్వలేక ఏ పార్టీలో పోలేనటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక మూమెంట్లో వెళ్తాడేమో అని చెప్పి టాక్ వచ్చింది. కానీ ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు. ఏం పార్టీ పెట్టుకున్నారు? జై భారత్ నేషనల్ పార్టీ పెట్టుకున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ పెట్టుకొని ఆయన సొంతంగా ఉద్యమాలకి దిగాడు. ఉద్యమానికి దిగిన సందర్భంగా ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు జైల్లో పంపించినటువంటి వాళ్ళు, లేదా జైల్లోకి పోయారని చెప్పి విమర్శించినటువంటి వాళ్ళందరినీ జైల్లోకి పంపించారు కదా, మిగిలింది ఎవరో జేడీ లక్ష్మీనారాయణ పంపించిన ఆయన లక్ష్మీనారాయణే కదా. లక్ష్మీనారాయణ ఏ విధంగా పంపించాలి, కేసులు ఎలా పెట్టాలి అనేదానిలో అవకాశం కోసం చూసారు. అవకాశం దొరికింది. ఎందుకు దొరికింది? ప్రత్యేక హోదా అనే దానికోసం మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ ప్రత్యేక హోదా కోసం చలో సీఎం ఆఫీస్ అని చెప్పి అక్కడ తాడేపల్లి హౌస్ని ముట్టడించేటువంటి కార్యక్రమానికి పిలిపించారు. ఆ సందర్భంగా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఓకే, ఇది జగన్మోహన్ రెడ్డికి జేడీ లక్ష్మీనారాయణ ఇచ్చినటువంటి అవకాశం అనుకోవచ్చా? అంటే ఇలాంటి కార్యక్రమాలు సహజంగా జరుగుతుంటాయి ప్రతిరోజు. అంటే ఒకవేళ జేడీ లక్ష్మీనారాయణ ఇలాంటి కార్యక్రమం చేయకపోతే ఏదో రకంగా జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్ చేసే వాళ్ళేమో. అవకాశం దొరికింది, ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు ఎవరైనా సరే ప్రజా వ్యతిరేక విధానాలు లేదంటే డిమాండ్స్కి సాధన కోసం ఉద్యమాలు చేయటం, ఇలాంటి ముట్టడి కార్యక్రమాలు చేయడం, ఆందోళన చేయించడం ఇది సహజం. కానీ ఇక్కడ జేడీ లక్ష్మీనారాయణ కేసు పెట్టి మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. జనరల్గా ఏంటంటే అక్కడే వదిలిపెట్టేస్తుంటారు. సో మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఏం చేశారనే దాని మీద రకరకాల ఇప్పుడు గాసిప్స్ వస్తున్నాయి. ఏం గాసిప్స్ ఉన్నాయి? త్రిపులారు రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు ఆయన మీద ఏదో 3rd డిగ్రీ ప్రయోగించి మొబైల్ ద్వారా చూపించారు, లైవ్లో చూపించారు అనేది ఆయనే చెప్తున్నాడు. ఎవరు? రఘురామకృష్ణరాజు చెప్తున్నాడు. సో ఇప్పుడు లక్ష్మీనారాయణని అరెస్ట్ చేసి అలాగే ఫోన్ చేసి చూపించారు లక్ష్మీనారాయణ అరెస్ట్ చేసి. ఆ రోజు లక్ష్మీనారాయణ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఏ విధంగా అయితే కూర్చోబెట్టాడో ఇప్పుడు లక్ష్మీనారాయణని అరెస్ట్ చేసి పోలీసులు కూర్చోబెట్టినటువంటి దృశ్యాన్ని చూపించారు. సో అప్పుడు టిట్ ఫర్ టాట్ లాగా సాటిస్ఫై అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అనేది గాసిప్స్. అంటే మనకు అది నిజమో అబద్ధం తెలియదు, మనం అబద్ధాన్ని మళ్ళీ నిజం అన్నట్టు మనం చెప్పలేం కదా. బట్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకుంటారో ఒకసారి కక్ష కట్టారంటే అది జరిగిద్ది అనేది. అందుకే లక్ష్మీనారాయణని ఇప్పుడు కక్ష తీర్చుకున్నాడు. కక్ష సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం కదా, కక్ష సిద్ధాంతం అది, ప్లస్ తాడేపల్లి సిద్ధాంతం. సో దీంట్లో భాగంగా ఇప్పుడు లక్ష్మీనారాయణ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆయన సరే వెళ్ళారు. కానీ ఇది ఢిల్లీ వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు లక్ష్మీనారాయణ. ఇది ట్విస్ట్. ఓకే, సో ప్రత్యేక హోదా అనేది నువ్వు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ వెళ్దాం పండి, ఢిల్లీలో తెలుసుకుందాం రండి అని చెప్పేసి అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అనే దాని గురించి అసలు ప్రస్తావించట్లా. 2019లో ఎన్నికల్లో అధికారంలో రావడానికి మాత్రం ఉపయోగించుకున్నాడు దాన్ని. ఆ తర్వాత ప్రత్యేక హోదా అనే దాన్ని అది అసలు ప్రస్తావించట్లేదు, ప్రస్తావించే ధైర్యం కూడా చేయట్లేదు ఆయన. ఇప్పుడు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి నువ్వు మనందరం ఢిల్లీ వెళ్దామని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. సో కాబట్టి లేదంటే నేను ఢిల్లీకి తీసుకెళ్తాను ఇష్యూ అని చెప్పి ఆయన చెబుతున్నారు. సో ఢిల్లీకి నిజంగా తీసుకెళ్ళే అవకాశం ఉందా లక్ష్మీనారాయణ? ఢిల్లీలో జగన్మోహన్ నిలదీసే అవకాశం ఉందంటే లేదు. కాకపోతే ఢిల్లీకి వెళ్తాడు, ఆడిపోయి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తాడు లక్ష్మీనారాయణ. లేదంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాడు ఇలానే.
మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నాడో అదైతే నెరవేర్చారు. జగన్మోహన్ రెడ్డి లక్ష్మీనారాయణ అరెస్ట్ చేయించారు. సో జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్ అవ్వడం కక్ష సిద్ధాంతం అయితే సో